వరుసగా రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే పలు కీలక మార్పులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకు వెళ్తున్న జగన్ నియోజకవర్గాల్లో బలమైన ఇన్ఛార్జీలను నియమించే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే పలు నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా వైసీపీ ఇన్ఛార్జీల 3వ జాబితాను విడుదల చేశారు. ఈసారి 21 స్థానాల్లో కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఇప్పుడు ప్రకటించే ఇన్ఛార్జీలే ఆయా నియోజకవర్గాల్లో అభ్యర్థులుగా నిలవనున్నారు. ఈ జాబితాల్లో కొందరు సిట్టింగులకి మరోసారి అవకాశం కల్పించగా కొన్ని స్థానాల్లో మాత్రం కొత్త అభ్యర్థులను ప్రకటించారు. వైసీపీ 3వ జాబితా చూసినట్లయితే ఇచ్చాపూర్ పిరియా విజయ, టెక్కలి దువ్వాడ శ్రీనివాస్, చింతలపూడి కుంభం విజయరాజు, రాయదుర్గం మెట్టు గోవిందరెడ్డి, దర్శి శివప్రసాద్ రెడ్డి, పూతలపట్టు సునీల్ కుమార్, చిత్తూరు విజయనందారెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు మేరిగ మురళి, సత్యవేడు మద్దెల గురుమూర్తి, పెనమలూరు జోగి రమేష్, పెడన ఉప్పాల రాములకి అవకాశం దక్కింది. ఇక ఎంపీ అభ్యర్థుల విషయానికి వస్తే విశాఖపట్నం బొత్స ఝాన్సీ లక్ష్మి, ఏలూరు కారుమూరి సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ కేసినేని నాని, తిరుపతి కోనేటి ఆదిమూలం, కర్నూలు గుమ్మనూరి జయరాం, శ్రీకాకుళం పేరాడ తిలక్లకి అవకాశం ఇచ్చారు. ఇక తాజా జాబితాల్లో కూడా సామాజిక న్యాయం పాటిస్తూ జాబితాను విడుదల చేశారు. 3వ జాబితాలో 11 స్థానాలను బీసీలకు, 1 స్థానం మైనారిటీ, 3 స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. ముందుగా ప్రకటించినట్లుగా బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సీట్ల కేటాయింపు జరిగింది. ఇక ప్రకటించిన 6 ఎంపీ స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు, 1 స్థానం ఓసీ, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. 21 మంది జాబితాల్లో 5 ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. మొత్తం మీద సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగినట్లు వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.